నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. కడపలో తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ మహానాడు విజయవంతంపై పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. 3 రోజుల పాటు కడపలో జరిగే మహానాడు విజయవంతం చేయాలని, జన సమీకరణ చేయాలని ఆయన నాయకులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కడపలో 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నియోజకవర్గం నుండి 5,000 మందికి మహానాడుకు వచ్చేలా నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు. గూడూరులో జరిగిన మినీ మహానాడు విజయవంతం అయ్యేందుకు మీరందరి కృషి కారణమని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రాజు భాస్కర్ రెడ్డి, కిషోర్ నాయుడు, వాటంభేటి శివకుమార్, లీలావతి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మనమే బాగా చేశాం. అంత అంటే నోటి దక్కిందైనా కానీ మనమే చాలా బ్రహ్మాండంగా చేసాం. మీ అందరి సహాయ సహకారంతో బ్రహ్మాండం జరిగింది. అదేవిధంగా మనం రేపు ఎల్లుండి 27, 29లో కడపకి పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రేపైతే ఒక 6 బస్సులు, దాంట్లో చిన్నపూర్ నుంచి కిషోర్ బస్సు వేస్తున్నాడు. కిషోర్ అన్ని కూడా ఆ బస్సులను కూడా చూసుకుంటాడు. కిషోర్ ధన్యవాదాలు. కోట నుంచి మా జైలు ముందుకు వేస్తున్నాడు. ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు నుంచి రాజు గారు వేస్తున్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే తిరుపూర్ నుంచి మా ప్రవీణ్ గారు వేస్తున్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాతావరణ నుంచి మా మదన, మా విజయశేఖర్ గారు వేస్తున్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకోటి ఇంకా మేము వేస్తున్నాం అంటే రేపు వరకు అది ఓకే, ఆ షెడ్యూల్ ఓకే, దాన్ని కూడా ఫిక్స్ చేసాం. తర్వాత 29వ తేదీ బహిరంగ సభ ఉంది. 29 మార్నింగ్ ఇక్కడ నుంచి 5,000 మంది మన టార్గెట్ ఇచ్చారు. దాదాపు 5,000 మందిని మనం ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి. దాని ప్రకారం మండలానికి ఇప్పుడు రేపు వచ్చి టౌన్లో ఒక బస్సు పెట్టడం లేదు. 29వ తేదీ మాత్రం టౌన్లో దాదాపు 10 బస్సులు అయితే 10 బస్సులు ఈజీగా పెట్టాలా. యూత్ కూడా ఎన్నో బస్సులు పెడతారో నాకు చెప్పండి. బస్సులు మేము ఇస్తాం, బస్సులు నేను పంపిస్తాను, ఇబ్బంది లేదు. ఇప్పుడు మాత్రం ఈ 6 కాడ స్పాన్సర్ మనవాడ చేశారు. రేపు దాదాపు 50 నుంచి 70 బస్సులు మీరు చెప్పేదాన్ని బట్టి ఏర్పాటు చేస్తాం. పెద్దలు గంగాప్రసాద్ సార్, రాణి సార్ అందరూ కూడా మాట్లాడాం కాబట్టి అవి కూడా ఏర్పాటు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎన్ని బస్సులు మండల వారీగా పార్టీ ప్రెసిడెంట్లు, ముఖ్యమైనటువంటి లీడర్, జిల్లా లీడర్స్ కూర్చొని మాట్లాడి ఈ మండలానికి ఇన్ని బస్సులు ఏమంటే అన్ని బస్సులు మీకు విత్ ఫ్లెక్సీ ప్లస్ ఏంటంటే పార్టీ జెండా అన్నీ కూడా మేమే ఇక్కడ కట్టేసి మీకు హ్యాండ్ అవుట్ చేస్తాం. కాబట్టి మీకు ఆలోచించండి. ఆడ వచ్చి 2 గంటలకి బహిరంగ సభ, మీరు ఇక్కడ అట్లీస్ట్ 7-8 గల బయలుదేరాలా. ఎక్కడ లీడర్స్ అందరూ కూడా ఏ ఊళ్ళో వాళ్ళు టిఫిన్లు, భోజనాలు అరేంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు టౌన్ నుంచి అచ్చంగా చూస్తే మాకు వేరే వాళ్ళ సంబంధం లేదు. మేము వార్డు నుంచి మేము ఇన్ఛార్జీలతో, పార్టీ ప్రెసిడెంట్ చిన్నంతో మాట్లాడితే మేము ఇచ్చుంటామని. యూత్ ఎన్ని పెడతారో కూడా ఎన్ని పెట్టేది మేము పెడతాం. ఎంతమంది తీసుకొస్తారు అది కూడా మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజలు పెట్టాల. కానీ రేపు మనం దాదాపు 5 లక్షల మందితో మీటింగ్లు, అలాగే అక్కడ లోకేష్ బాబు గారికి కూడా మళ్ళీ పార్టీ బాధ్యతలు కూడా. మహానాడు కార్యక్రమం 27, 28, 29 3 రోజులు ఈ పండుగ కార్యక్రమాన్ని మన పార్టీ స్థాపించినప్పటి నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మనం 27వ తేదీ వెళ్ళాలి, 28వ తేదీ, 29వ తేదీ కూడా దీనిపై ఒక డిస్కషన్ మండల లెవెల్లో మీరందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని మీ అభిప్రాయాలు కూడా తెలియచేయాలి. మన కాన్స్టిట్యున్సీ నుంచి 5,000 మంది రావాలని 29వ తేదీ జరిగే బహిరంగ సభకి మనం 5,000 మందిని తీసుకెళ్లాలని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు. ఏ ఆదేశాలను పార్టీ ఇచ్చిందో ఇన్ని సంవత్సరాలు కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాలను
తూచా తప్పకుండా అమలు జరపడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి గూడూరు నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం 5,000 మంది వెళ్ళాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు మండల వైజ్లో కూర్చొని డిస్కస్ చేసుకొని ప్రతి బస్సులో కూడా 45 మందిని ఎక్కించవచ్చు. దానికి సంబంధించినటువంటి దాని స్టిక్కర్స్ కావచ్చు, జెండాలు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడి నుంచి రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం ఇతర వస్తువులు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ సూచించారు. జూన్ 1వ తేదీ నుండి డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో డీలర్లు గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైకాపా హయాంలో వాహనాల ద్వారా అందరికీ బియ్యం పంపిణీ చేయలేకపోయారని, రోడ్లలో గుంపులుగా బండ్ల వద్ద ప్రజలు అవస్థలు పడుతూ బియ్యం తీసుకునేవారన్నారు. కూటమి ప్రభుత్వంలో మళ్లీ డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. డీలర్లు గతంలో చంద్రబాబు గవర్నమెంట్లో ఉంది కానీ అంతకుముందు కానీ ఇంటికాడ సరుకులు ఇస్తూ నిత్యం అందుబాటులో ఉంటూ పేదవాళ్ళకి నిత్యం సేవలు ఇచ్చినటువంటి డీలర్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని పక్కన పెట్టి కొత్తగా ఆయన బొమ్మ వేసుకొని ఒక ఫోటో పెట్టుకొని మొత్తం ఒక దగ్గర ఆపుతాడు. ఆయన ఇంటికి పోయి ఇచ్చే కథ అది కూడా ఒక సెంటర్లో ఆపేస్తాడు. సెంటర్ కాడికి వచ్చి క్యూ కట్టి తీసుకోవాలి జనాలు. ఆ విధమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు ఆయన. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళనే మీరు చేసుకోండి అనేటువంటి ఆర్డర్ పాస్ చేయడం నిజంగా హర్షణీయం. మనస్ఫూర్తిగా మంత్రి గారికి, నాగేంద్ర మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు 5 సంవత్సరాలు ఇన్ని ఇబ్బంది పడ్డారు మా డీలర్లు అందరూ కూడా. కాబట్టి ఇక ఈ గవర్నమెంట్లో మీకు ఏం ఇబ్బంది ఉండదు, తోడుగా అందరికీ కూడా మేము ఉంటాం. ఏ అవసరం వచ్చినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మా డీలర్లు తెలియజేస్తూ, అట్లాగే మా డీలర్లకి పేద ప్రజల నుంచి చిన్న మనవి, దయచేసి టైమింగ్స్ పాటించండి. నా మిత్రుడు రవి చెప్పినట్టు టైమింగ్స్ ప్రకారం మీరు అందుబాటులో ఉండి ఎవరిని కూడా దసరద్దు ఇద్దద్దమ్మ పేదవాళ్ళ బియ్యం కోసమే అన్నం కోసం వచ్చేవాళ్ళు అంతా పేదవాళ్ళు. ఎందుకంటే రేషన్ బియ్యం అవసరం పేదవాడికి, గొప్పోడికి, మధ్యవేతోడికి అవసరం లేదు, పేదవాడికి. కాబట్టి పేదవాడిని ఎక్కడ కూడా గౌరవిస్తే మీకు కూడా మంచిది. పేదవాడిని గౌరవించి నేను కూడా ఒప్పుకున్నాను, అన్నీ కూడా చెప్తున్నాను. పేదవాడిని గౌరవించి వాళ్ళకి ఏం కావాలో అన్ని సరుకులు గవర్నమెంట్ ఏ సరుకులు ఇచ్చిందో అవన్నీ కూడా ఇచ్చే విధంగా మా డీలర్లందరూ మా సొంత వాళ్ళే, వేరే వాళ్ళే కాదు. అందరు చిన్నప్పటి నుండి మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా మిత్రులు ఉన్నారు, పెద్దలు మా అన్నలు, మా సీనియర్లు అందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ చెప్తున్నాను, అందరూ కూడా దయచేసి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నాయని చెప్పి అందరూ కూడా చేసి నమస్కారం తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే జీవనోపాధి కోల్పోయారో అంటే వాళ్ళు పార్టీతో సంబంధంలో వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి సపరేట్గా వాళ్ళకు కూడా ఈ యొక్క ఆటోలు, నడుపుకోవడానికి ఆటోలు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. దయచేసి దాంట్లో ఎవరైనా అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో జరిగినటువంటి స్మగ్లింగ్ అంటే మొత్తం ఎప్పుడు లేదు, నాకు తెలియదు బియ్యంలో కూడా స్మగ్లింగ్ ఉంటుందని. ఫస్ట్ ఎమ్మెల్యే ఇంకా చాలామంది తెలిసారు, సార్ మీరు మాకు కోఆపరేట్ చేస్తే మేమంతా బియ్యం అంతా తీసుకుంటాము, మేము అమ్మేస్తాము, మీకు డబ్బులు ఇస్తామని అని చెప్తే నాకు అర్థం కాదు. గతంలో మేము ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్గా ఉండే, అప్పుడప్పుడు కూడా నాకు దీంట్లో కూడా ఎంత మతలం ఉంటుందో నాకు తెలియదు. కానీ అలాంటివన్నీ కూడా గత ప్రభుత్వం నేర్పించి పెట్టారు అందరికీ. అంటే పేదవాడికి తీయకుండా మధ్యలో తరాలు తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు అమ్మే విధంగా తయారయ్యారు. ఇవన్నీ కూడా చెక్ పెట్టే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి తెలియజేస్తాం. మీరు కూడా అటువంటి బియ్యాన్ని ఎవరికి ఇవ్వద్దు, పేదవాడికి ఇవ్వండి. తీసుకొని వాళ్ళకి ఏదో ఇస్తే రేపు మీకు డీలర్షిప్ పోతే వాళ్ళు నచ్చింది చెప్పాల్సిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా పేదవాడికి ఉపయోగపడమని చెప్పి తెలియజేస్తూ వచ్చినటువంటి నా మిత్రుడు మా రవికి, మా అన్న భాస్కర్ అన్న, అలాగే మా సీనియర్ మా రవీంద్ర బాబు గారికి, అలాగే నా మిత్రుడు మా గిరాని భాషకి అందరూ కూడా చౌకగా పిల్లలందరూ కూడా జూన్ 1వ తారీఖు నుంచి పాత పద్ధతిలోనే నిత్యావసర సరుకులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, కొంతమంది శాసనసభ్యులు అందరూ కూడా దీనికోసం కృషి చేశారు. నాది మనోహర్ గారు, మంత్రి గారు కానీ అందరికీ
4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆదివారం ప్రత్యేకంగా ఉంటారు. కూలీ 4 పిల్లలు పిల్లగాడు ఉంటారని ఆదివారం రోజు అందరూ ఉంటారు. ఎవరైనా పనికి పోయి వచ్చి ఆ టైం 8 గంటల లోపల కూడా వచ్చి తీసుకోవచ్చు. ఆ విధంగా నిర్ణయించినందుకు మా అందరికి కూడా ప్రతిదీరు పోయి చాలా ఇబ్బందులు పడ్డాము. మళ్ళా మాకు అందరికీ ప్రతిదీరు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆదివారం కాకాని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుండి ఆయనను కోర్టుకు తరలించారు. వెంకటగిరి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు పోలీసుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేదార్, కాకాని తరపున నెల్లూరు జిల్లా వైసీపీ లీగల్ సెల్ లాయర్ రోజారెడ్డిలు వాదన వినిపించారు. ఇరు పక్షాల వాదన విన్న తర్వాత మెజిస్ట్రేట్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో కాకానిని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు. కాకానిని అరెస్టు చేయడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టే అవకాశం ఉండడంతో 9 పోలీస్ వాహనాల్లో ప్రత్యేక పోలీసు బలగాల మధ్య వెంకటగిరికి కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ఎదుట కాకానిని హాజరుపరిచారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడడం తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఈ కేసులో కాకాని 4వ నిందితుడి A4గా ఉన్నారు. మ్యాజిస్ట్రేట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీదే రిమాండ్కి సంబంధించిన అవకాశం ఉంది. జనవరి 20న మ్యాడ్ మిలీనియన్ డేగా ఎల్ఐసి చైర్మన్ మరియు సీఎండీ శ్రీ సిద్ధార్థ మహాంతి ప్రకటించారు. దీని ఉద్దేశం ఒక్క రోజులో ఎన్ని పాలసీలు చేయగలమో నిరూపించుకునేందుకు ఈ రోజును ఉపయోగించుకోవాలని కోరారు. ఈ పిలుపును అందుకున్న భారతదేశంలోని సుమారు 4,50,000 మంది ఏజెంట్లు 24 గంటల వ్యవధిలో 5,88,107 పాలసీలను సేకరించడం జరిగింది. ఇది ప్రపంచ బీమా రంగ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఇందుకు గాను గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డు వారు ఎల్ఐసి సంస్థను నమోదు చేశారు. ఇది ప్రపంచ బీమా చరిత్రలో కేవలం 24 గంటల వ్యవధిలో 5,88,107 పాలసీలు సేకరించడం ఒక చరిత్ర అని గూడూరు ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఎలమందయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది, డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఏజెంట్స్ అందరూ పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఆఫీసర్కి ఏజెంట్ మిత్రులందరికీ శుభోదయం. ఇవాళ ఇందాక భీమ్ గారు చెప్పినట్టుగా జనవరి 20న మ్యాడ్ మిలియన్ డే అనేది మనం ఒకటి నిర్వహించుకున్నాము. అది మన చైర్మన్ గారి పిలుపు, డైరెక్టర్ గారి పిలుపు, ఎండీ గారి పిలుపు మేరకు. అయితే ఆ రోజు చాలా విచిత్రంగా ఎప్పుడూ లేనట్టుగా మనం ఆల్ ఇండియాలో 5,88,108 పాలసీలు చేసినట్టుగా చేసి రికార్డు క్రియేట్ చేశాము. దాని సందర్భంగా సార్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ మనకు సర్టిఫికేట్ ఇచ్చారు ఎల్ఐసికి. అయితే ఇది మన పట్టుదలకి, కృషికి, ముఖ్యంగా ఫీల్డ్ ఫోర్స్ పట్టుదలకి, కృషికి, స్టాఫ్ సిబ్బంది యొక్క ఫలితానికి ఇది నిదర్శనం ఇది. సో ఇలాంటి రోజులు మన ముందు రావాలి, ఇంకా రావాలని కోరుకుంటూ ఎల్ఐసి ప్రతిష్టను మరింత ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనం జరుపుకోవడానికి సెలబ్రేట్ అవకాశం ఫీల్డ్ ఫోర్స్కి, డెవలప్మెంట్ ఆఫీసర్కి, ఏజెంట్ మిత్రులందరికీ, స్టాఫ్కి అందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన జనవరి 22వ తేదీ మ్యాడ్ మిలియన్ డే ప్రకటించడం జరిగింది. ఆ రోజు మన ఏజెంట్లు 4,52,839 మంది ఏజెంట్లు ఆ రోజు యాక్టివేషన్ అయ్యి 5,88,307 పాలసీలు చేయడం జరిగింది. ఇదేంటంటే మన ఏజెంట్లు 14 లక్షల్లో ఒక 1 month అంటే 3/3 అంటే మన ఏజెంట్ యాక్టివేషన్ చేయడం జరిగింది. అదేదో ఫిలిప్స్ గిన్నిస్ రికార్డు చూడడం ఇది అది ఎల్ఐసికి ఏంటంటే ఇదేం కొత్త కాదు. యాక్చువల్లీ ఇట్లాంటి ఎన్నో ట్రోఫీలు ఎన్నో విధంగా ప్రపంచంలోనే మన ఎల్ఐసి ఒక అగ్రగామిగా ఉంది. అట్లాంటి విషయంలో మనం ఈ యొక్క స్టెప్ తీసుకొని గిన్నిస్ బుక్ రికార్డు అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకున్నాం. దానివల్ల ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి, ఏజెంట్ మిత్రులకి
అదేవిధంగా మన కస్టమర్స్కి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొదటిగా బిఎం గారికి, ఇక్కడ వచ్చిన స్టాఫ్ మెంబర్స్కి, ఏజెంట్ మిత్రులకి, డెవలప్మెంట్ ఆఫీసర్లకి అందరికీ శుభోదయం. ఇవాళ మనము ఇక్కడ అందరం కూడిన ఈ సందర్భం ఇది ఒకరి విజయం కాదు, అందరి విజయం అని చెప్పి మన చైర్మన్ సిద్ధార్థ మోహంతి గారే గిన్నీస్ రికార్డుని అందుకుంటూ తెలియజేశారు. అంటే గెలుపుని ఒక లీడర్గా తన భుజాల మీద కాకుండా అందరికీ పంచారనంటే ఇది మనందరం సమిష్టిగా ముందు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉందనేది మనందరం తెలుసుకొని సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రికార్డ్ అనేది ఏం తెలియజేస్తుందని నాకు అనిపించింది. అంటే పర్సనల్గా ఈ మధ్య అంతా కొంచెం ఎల్ఐసి మీద ఎలా చేయాలి ఎలా అనే ఇది లేకుండా ఎల్ఐసి పాలసీస్ మనం చేయడానికి ది బెస్ట్ టైం రాబోతుంది అనేది నాకైతే అనిపిస్తుంది. సో ఎవరు నిరుత్సాహపడకుండా బిజినెస్లో ఇంకా ముందు వెళ్ళి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా బ్రాంచ్ నుంచి తగిన డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని ఏజెంట్ మిత్రులు ఇంకా గొప్పగా బిజినెస్ చేస్తూ సంస్థకి డెవలప్మెంట్ ఆఫీసర్లు పిల్లర్స్ లాగా నిలబడి వాళ్ళు సపోర్ట్ చేస్తూ సంస్థను ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా కార్యనిర్వహణగా కలిగిన మన అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటూ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్ళి సంస్థను అభివృద్ధి చేస్తూ మన అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది గిన్నీస్ రికార్డు ఎల్ఐసి ఎక్కిందంటే మనందరం కూడా గిన్నీస్ రికార్డులో ఎక్కినట్టే. సో ఇలాంటి రికార్డ్స్ ఈ సంవత్సరం కూడా మనం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేనేజింగ్ డైరెక్టర్ అంటే మహాంతి గారు, సిద్ధార్థ మహాంతి గారు ఎల్ఐసి మార్కెటింగ్ పర్సన్స్కి అండ్ స్టాఫ్కి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు మ్యాట్ బిలియన్ డే అని ఒక డేని మనకి ఇవ్వటం జరిగింది, స్పెషల్ డేని ఇవ్వటం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మార్కెటింగ్ పర్సన్స్ అండ్ సిబ్బంది ఆ రోజు 24 గంటల్లో ఒక రికార్డును సృష్టించడం జరిగింది. అదేంటంటే ఒకే రోజు 5,88,107 పాలసీలు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని క్రియేట్ చేయడం జరిగింది. ఈ విజయానికి తోడ్పడినటువంటి మార్కెటింగ్ పర్సన్స్కి అలాగే ఆఫీస్ సిబ్బందికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సిద్ధార్థ మహంతి గారు నిన్న 24వ తారీఖున ముంబైలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికేట్ని ఆయన పొందడం జరిగింది. ఆ సందర్భంగా స్టాఫ్ మెంబర్స్కి అండ్ ఆల్ ఎల్ఐసిఎన్స్కి ఆయన యొక్క అభినందనలు తెలియజేయమని చెప్పని ఈ రోజున ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సంస్థ అక్రమ కేసుల వ్యవహారంలో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెల్లడించారు. మాజీ మంత్రి కాకాని అరెస్టు, రెడ్ బుక్ పాలనకు పరాకాష్ట, అక్రమ అరెస్టులకు, కేసులకు భయపడదే లేదని వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజాపక్షాన్ని పోరాటాలకు సిద్ధమని తెలిపారు. అలాంటి నాయకుల మీద బురద జల్లి లేని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి నాయకుల్ని తప్పుడు కేసుల మీద జైలుకు పంపిస్తే పార్టీ మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతో ఈ కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. ఇల్లీగల్ మైనింగ్ అన్నారు. మొదట్లో పెట్టిన పేర్ల మీద అంటే వరుస ప్రకారం ఎవరైతే ముఖ్య నిందితులో A1 అంటారో వరుసగా నంబర్లు పెట్టుకుంటా పోతారు. ఈ మైనింగ్ కేసులో A1కి బెయిల్ వచ్చింది. ఇది అందరూ గమనించాలి. ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా మందికి తెలియదు. కేసును పెట్టిన మొదటి నెలలోనే బెయిల్ వచ్చింది. తర్వాత గోవర్ధన్ రెడ్డి గారి పేరు ఇంక్లూడ్ చేయడం జరిగింది. తెలుగుదేశం నాయకులకి అర్థమైంది ఈ కేసు నిలవదు,
బెయిల్ అప్లై చేస్తే, ఎందుకంటే పెట్టిన కేసులో సత్తా లేదు, ఇది తప్పుడు కేసు. ఈ కేసులు కూడా ఎట్ట పెడుతున్నారంటే ఎవరో ఒకరిని తీసుకుని రావటం, వాళ్ళ చేత 4 పేర్లు చెప్పించడం, పేర్లు చెప్పారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తానంటాం. వాంగ్మూలం తప్పు. తర్వాత దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో ఆ విధంగా వంట వడ్డన చేయటం అన్నట్టు. ఇది నిలబడదని తెలిసి, మైనింగ్ కేసు నిలబడదని తెలిసి ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. వేరేగా ఎందుకు పెట్టారు? మైనింగ్ కి లింక్ ఉండేది, పక్కన ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు, బ్లాస్టింగ్ అన్నప్పుడు అదొక కేసు ఒకటి పెట్టారు. అంటే అసలు మైనింగ్ అని వార్తల్లో చెప్పినా కేసు నిలబడదు అని అదనంగా వేరే కేసులు అవి కూడా నిలబడవు, తప్పుడు కేసులు పెట్టడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారి మీద. నెల్లూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ప్రెస్ ద్వారా తెలియజేశాం ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు అని. నిన్న అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎక్కడున్నారో తెలియదు. గూడూరు కోర్టులో జడ్జి గారు లీవ్ మీద ఉన్నారని చెప్పి వెంకటగిరి కోర్టుకు తీసుకురావాలన్నారు. 4 గంటలకి హాస్పిటల్ విజిట్ అయిపోయిందే అన్నారు. కాలయాపన ఎందుకు చేస్తున్నారు? కొత్తవి సృష్టించడం, ఇంకొన్ని లేని ఆరోపణలు, సంతకాలు తీసుకోవటం. ఈ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పాలన అన్నారే, అది పరాకాష్ఠకు చేరుతుంది. ఎంత అరాచకం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సైదాపురంలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, బ్లాస్టింగ్ జరుగుతుంది. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని నిడగుర్తి పంచాయతీలోని వల్లమేడు, రెడ్డిపాలెం, శ్రీపురం, బాలాజీనగర్ గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యపై మండల ప్రజాపరిషత్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ డౌన్ అంటూ వ్యతిరేక నినాదాలు చేశారు. సమస్యకు పరిష్కారం చూపాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ధనంజయ, మస్తాన్ విలేకరుతో మాట్లాడుతూ నిడిగుర్తి పంచాయతీ పరిధిలో దాదాపుగా 8 గ్రామాలు ఉన్నాయని, వాటికి తాగునీటి సమస్య పరిష్కారం కొరకు 2017 సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు పాషన్ సునీల్ కుమార్ ఎస్సీ సబ్ ప్లాన్ కింద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారని, దానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మోనపాలెంలో గ్రామంలో మోటార్ నిర్మించారని, చూడడానికి చుట్టుపక్కల 60 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, కానీ ఇప్పుడు ఆ గ్రామంలోని కొందరు వాటిని ఆక్రమించుకుని వేరుశనగ, పుచ్చ, ఒంటి పంటలను 3 క్రాప్లు పండించడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీటి ఎద్దడిగా అవుతుందని గతంలో తహసీల్దార్కు, ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశా, కానీ వాటి స్పందన లేదని, గ్రామ ప్రజల చేత ఎంచుకోబడిన సర్పంచ్ ఈ సమస్యపై ఎటువంటి స్పందన లేదని, ఏళ్ల తరబడి వస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం చేసేటువంటి అధికార కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ నిరసనపై సంబంధిత అధికారి తహసీల్దార్ స్పందిస్తూ రేపే ఆ గ్రామానికి వెళ్లి అక్కడ పరిశీలించి ఆ సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. నిడిగుర్తి పంచాయతీ, వల్లమేడ గ్రామం మరియు రెడ్డిపాలెం గ్రామం, బాలాజీనగరు గ్రామాల నుంచి ప్రజలు మేము తరలివచ్చాము. ఏంటంటే ప్రధానమైన సమస్య నీటి కొరత. ఎందుకంటే మనపాలన మాకు బోర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆశతో కొంతమంది బోర్ బావులు అనేటివి వేసుకున్నారు. శనగ, అదేవిధంగా పుచ్చ సాగు చేస్తున్నారు వ్యవసాయం. అందువల్ల వాళ్ళు వేసినటువంటి బోర్ల వల్ల మాకు ఉన్నటువంటి పాయింట్లో జలవర్ణత తగ్గిపోయింది, భూగర్భ జలాలు అనేవి తగ్గిపోయినాయి. అందుకారణంగా మాకు 20 రోజుల నుంచి నీరు రావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, గ్రామం నుంచి వచ్చినటువంటి మహిళలు, అదేవిధంగా మా గ్రామం నుంచి వచ్చినటువంటి అందరూ ఇటువంటి సమస్యతో 20 రోజుల నుంచి చాలా కష్టాలుగా బాధపడుతున్నాం. అయితే సంబంధిత సర్పంచ్ కానీ, సంబంధిత అధికారులు, పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓలు కానీ, అదేవిధంగా మండల అధికారి
అధికారి కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎటువంటి స్పందన లేదు. అదే ఈరోజు మాట్లాడితే రేపు వస్తానని చెప్పున్నారు. క్రితంలో కూడా ఇటువంటి సమస్యలతో మేము అనేక సార్లు ఇబ్బందులు పడ్డాము, తరాలుగా ఇబ్బందులు పడ్డాము. అయితే మా మీద దయచూపి మా ఎమ్మెల్యే గారు ఆశీస్ సునీల్ కుమార్ గారు 2017 సంవత్సరంలో వాటర్ ట్యాంకు ఇప్పించడం జరిగింది. అందువల్ల మేము చాలా సంతోషపడ్డాము. అయితే నీళ్లు వస్తున్న క్రమంలో గత సంవత్సరం రోజుల నుంచి ఇటు మనపాలను ఉన్నటువంటి కొంతమంది దురాశతో ఆక్రమణకు గురయ్యి పొలాన్ని గురి చేసి అక్కడ పుచ్చ వేరుశనగ అనేది సాగు చేస్తున్నారు. దీని కారణంగా భూజలాలు ఎండిపోవడం వల్ల మాకు నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ సమస్యని కలెక్టర్ దృష్టికి మరియు మా శాసనసభ్యుల దృష్టికి తీసుకొని పోవాలని మేము ఆశతో కోరుతున్నాము. మీడియా వారు మాకు సహకరించగలరని ఆశిస్తున్నాము. సమస్య ఉంటే శనివారం రోజు తీసుకుని వచ్చారు ఎవరో ఒక ఇద్దరు వచ్చి శనివారం రోజు నాకు దృష్టి తీసుకుని వచ్చారు. మేము ఏ గారికి వెంటనే తెలియజేశాను. ఏ గారు వెంటనే ఎస్టిమేట్ వేసింది. ఇప్పుడు మీరు రాకముందే ఏ గారు చెప్పారు ఈ విధంగా వస్తున్నారు సార్. మేము జడ్పీ జిల్లా పరిషత్కి కన్సర్న్ ఫండ్స్ కోసం పంపిస్తున్నాం. ఇది ఏంటంటే ఇది మీరు దాని సంపు గురించి మాట్లాడుతున్నారు. చెప్పలేము బాబు, శాశ్వత పరిష్కారం అది. టెంపరీగా మీకు టెంపరీగా వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసి మీకు సరఫరా చేస్తారు టెంపరీగా. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ఉన్న భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించారు. ధ్వమకేంద్రగణాధ్యక్ష బాలచంద్ర గజానన వక్రతుండ శుభకర్ణ ఏరంబస్కందపూర్వజ షోడశీతానామాని ప్రయత్నాంజకృష్యే యాని మంగళం నకార మంగళం నాద బిందు కళ మహాదేవ ఓం శంకర హర హర మహాదేవ ఓం శంకర హరి నారాయణ హరి
సాయి దాంట్లో పోస్తా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతా పోలూరు హరిజనవాడలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా సాగుతున్న హనుమ జయంతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా బద్దెల లక్ష్మీనారాయణ వరలక్ష్మి దంపతులు వ్యవహరించారు. మళ్ళీ బర్రెలు కూడా పోతాను ఆలోచన. రండి తీసేయమంట. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.